భారత ప్రభుత్వం భారతదేశంలో 2 రాష్ట్రాల్లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదన చేసింది. ఒకటి ఒడిశాలోని తాల్చేరు కాగా 2 ఆంధ్రప్రదేశ్లోని ఆమ్దాలవలస నియోజకవర్గం వెన్నెలవలస పరిసర ప్రాంతాల్లో 3,200 మెగావాట్లు 33,000 కోట్ల రూపాయలు. ఈ ప్రతిపాదన ప్రకటించిన నాటి నుండి నేటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడుతున్నారు. ఈ ఉద్యమాల నేపథ్యంలో వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకై పియూసీ చైర్మన్ ఆమ్దాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే రవికుమార్ ఈరోజు వెన్నెలవలస వేదికగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. అసలు వారికి ఉన్న అనుమానాలు నివృత్తి చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారా లేదా అనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక 8 నెలలుగా వెన్నెలవలసలు అంటే ఇక్కడ కేవలం ఒక స్కూల్ ఉంది, ఇది చిల్లాకే తలమానికం. అటువంటి నవోదయ స్కూల్ ఈరోజేమో ఒక వివాదాలకు వేదిక అయ్యేటట్టు పరిణామాలు చోటు చేసుకున్నాయి. 8 నెలల తర్వాత ఈరోజు వెన్నెలవలసలో అడుగుపెట్టారు ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి. వారికున్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఇది దోహదపడిందే పర్యటన. ఇది రెగ్యులర్ కార్యక్రమం, పేదల సేవలో పంపిణీ కార్యక్రమం అనేటటువంటిది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడినటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల సేవలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రతీ నెల జరుగుతుంది. ఇప్పటికి 17 నెలలు పూర్తయినాయి. 50,000 కోట్ల రూపాయలు 65 లక్షల మందికి ఇచ్చాం. ఈ 17 నెలల్లో 50,000 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వం కూడా ఎంత పెద్ద మొత్తంలో ప్రజలకి ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేవు. సంక్షేమానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఆమ్దాలవలస నియోజకవర్గంలో ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టిన చిచ్చు మీ పట్ల ఎటువంటి అనిశ్చిత నెలకొందంటే? అది కూడా సంక్షేమమే కదా. సంక్షేమం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ పథకాలని, పెన్షన్లో లేకపోతే ఇంకోటి ఇవ్వడమే కాదు, ప్రాంత అభివృద్ధి జరగాలి. ఏ రకమైన అభివృద్ధి జరగాలి? ఆర్థిక అభివృద్ధి జరగాలి. ఆర్థిక అభివృద్ధి జరిగితేనే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మొన్న మీ పేపర్లు అంటే చదివాను, హైదరాబాద్లో కోకాపేటలో ఎకరం భూమి 153 కోట్లకి వెళ్ళింది. మా వెన్నెలవలసలో భూమి ఎందుకు వెళ్ళడం లేదు? ఏ కారణం వల్ల వెళ్ళడం లేదు? ఆమ్దాలవలసలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న భూమి, అది అక్కడేమో సెంటు ₹1,00,00,000 వెళ్తుంది. మా వెన్నెలవలసలో ఎకరం ఎందుకు కోటికి ఎందుకు వెళ్ళడంలా? అంటే ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందుతుందో, ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయో అక్కడే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అందుకనే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించాలన్నటువంటి యోచనలో ఉన్నారా? ఇక్కడ మీరు గమనించాల్సింది, నేను 6 నెలల క్రితం వచ్చాను. మీరు 8 నెలలు అన్నారు, అది రాంగ్. 6 నెలల క్రితమే వచ్చాను. ఈ గ్రామాల్లో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత, అప్పుడు అంతకుముందు నేను ఏవైతే రోడ్లు వేయించానో అవే రోడ్లు ఉన్నాయి, అవే నీళ్ళు ఉన్నాయి, అవే సదుపాయాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ రోడ్లన్నీ వేయిస్తున్నాం. మీరు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు. మాకు చీకటి సార్, ఆ రోడ్డు నుంచి ఇక్కడ రావాలంటే రోడ్డు వెంబడే చీకటిగా ఉందనంటే లైటింగ్ కూడా నేనే, కరెంటు కూడా శాంక్షన్ చేయించాను. అది కూడా లైటింగ్ అంతా పెట్టించాలని. అలానే ఈ ఊర్లో రైతులు వచ్చి మాకు ట్రాక్టర్లు కావాలన్నా, ఇంజిన్లు కావాలన్నా, వేరేవి కావాలన్నా రైతులందరూ కూడా అవి కూడా ట్రైకార్ ద్వారా ఇప్పిస్తున్నాం. అంతలా వారి సంక్షేమంగా పాటుపడుతున్న ఈ నేపథ్యంలో ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రకటన భారత ప్రభుత్వం ప్రకటించింది, రాష్ట్రానికి ఏమీ సంబంధం లేదు. అటువంటి తరుణంలో మీ ఏరియాలో ఇటువంటి ప్రకటన జారీ అయినప్పుడే ఈ ఆదివాసీల్లో ఉన్నటువంటి ఏదైతే అనిశ్చితి ఉందో తొలగించినట్టయితే ఈవేళ రవికుమార్ వీళ్ళ పాలిటి దేవుడై ఉండేవారు. అనిశ్చితి ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ అసలు ఏవి ప్రారంభమే కాలేదు, అసలు సర్వేనే జరగలేదు. కేవలం ఆ రోజు నేను ఇక్కడ పర్యటనలో ఉన్నాను, తెలికిపెంటలో. అధికారులు వచ్చారు, ఇక్కడే ఉన్నాం సార్ అని అంటే, నేను వస్తా పదండి మీతో పాటు, కానీ వాళ్ళని అలాగా అందరూ కలిసి చూసాం, వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఉదయం, ఎప్పుడు కళ్ళతో చూసామంతే, మరుసటి రోజు ఉదయమే ఆదివాసీ సంఘం అని చెప్పి ఒక ఆదివాసీ కానటువంటి వ్యక్తి ఆదివాసీల పేరు చెప్పుకొని తప్పుడు అభిప్రాయాలు కల్పించడానికి వచ్చారు. నేను మాట్లాడేది ఒక్కటే, ఈరోజు వరకు మీరైనా, నేను మీ మీడియాని, ఆర్టీవీని అడుగుతున్నాను, థర్మల్ పవర్ ప్లాంట్ ఈ ప్రాంతంలోనే ఇవి ఎక్కడే పెడుతున్నారని శాంక్షన్ అయిపోయింది అనే కాగితం నాకు ఒక్కటే చూపించండి.
నేను మీ మీడియాను అడుగుతున్నా. ఒక శాసనసభ్యులుగా ఆ మాట అనడానికి మేమేమి సిగ్గుపడట్లేదా? నేను ఎందుకంటే ఒక భారతదేశ ప్రభుత్వమే ఆమదాలవలస నియోజకవర్గం వెన్నెలవలస వేదికగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదించాం. అదేవిధంగా ఒడిశాలో తాల్చేరు దగ్గర ఎటువంటి వివాదాలు లేవు. కానీ ఇక్కడ ఇటువంటి వివాదం తలెత్తుతున్న నేపథ్యంలో ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగా మీరు ఆ ప్రాంతం ప్రజల్ని అంటే అప్రమత్తం చేసి వాళ్ళను ఉన్నటువంటి ఆందోళన తొలగించాల్సిన బాధ్యత మీ మీద లేదు? లేదు లేదు ఎందుకు లేదనంటే ప్రభుత్వాలు ప్రకటన చేశాయి. ఈరోజు కొవ్వాడ దగ్గర అణువిద్యుత్ ప్లాంట్కి అని చెప్పి ప్రకటన ఇచ్చింది. అమెరికా ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వం కలిపి పెడతామని. ఈరోజు భూసేకరణ చేశారు. అక్కడ ప్రజలకు కూడా అందరికీ డబ్బులు ఇచ్చారు 2013 చట్టం ప్రకారం. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మరి మీరు చెప్పిన ప్రకారం ఎందుకు వచ్చేయాలి ఇంకా అక్కడ ప్లాంట్ ఆడ? ఇక్కడ మీరు ఎద్దీనింద్ర అంటే గొంతుని గట్టేయండి అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిని, నాకు పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. అంత అవగాహన ఉన్న వ్యక్తులు వాళ్ళ ఓట్లతో గెలిచారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మేము ఓటేసినప్పుడు కనిపించిన రవికుమార్కి ఇప్పుడు మేము గిరిజనులు కాకుండా పోయామా అని ఆవేదన పడ్డారు. వాళ్ళ అపోహలైనటువంటి మాటలు అవన్నీ. బ్రోకర్ వెధవలు వచ్చి వాళ్ళ దగ్గర ఏవో చెప్తే ఆ మాటలకు నేను సమాధానం చెప్పాలా? మీ ప్రజలు అంటే మీరు మీకు ఓటేసి వినండి, దే ఆర్ ఆల్ బ్రోకర్స్. ఎవరైతే బయట నుంచి వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. నా గిరిజనులు కాబట్టి, నా గిరిజన గ్రామాలు బాగుండాలి కాబట్టి రోడ్లు ఇస్తున్నా, తాగడానికి నీళ్ళు ఇస్తున్నా, కరెంట్ సదుపాయాలు కల్పిస్తున్నా, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ అందిస్తున్నా. మరి వాళ్ళు ఎవరైనా చేశాడా? ఈ బ్రోకర్లు ఎవరైనా వచ్చి చేస్తున్నారా? ఇక్కడ ఈ గ్రామాలకు తారు రోడ్లు వేయిస్తున్నా నేనే ఇస్తున్నానా, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ వచ్చి బయట నుంచి వచ్చిన ఈ బ్రోకర్లు ఎవరైనా చేస్తున్నారా? వారికి అవకాశం మీరే ఇచ్చారంటే నేను ఇవ్వడం కాదు. ఎక్కడా కూడా కొంతమంది ఎక్స్‌ప్లాయిటెడ్ పీపుల్ అంటే ప్రతి దానిని ఇష్యూగా మార్చి డబ్బును చేసుకుందామని చెప్పేటటువంటి ఒక దురాశాపరులు, దుర్బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడా ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఒకటే మాట చెప్తున్నా, ఈ నిమిషం వరకు ప్రకటనలాగే ఉంది. ప్రభుత్వం ఇంకా చర్యలు ప్రారంభించాలంటే ఏం చేయాలి? ఒక ఇనీషియల్ సర్వే జరగాలి. జరిగేటప్పుడు మీరు అనుకున్నట్టుగా వెన్నెలవలస ఒక్కటే కాదు, మీకు కూడా అపోహను తెరదీస్తున్నాను. వెన్నెలవలస ఊరు దగ్గర కాదు, అవుతుంది అని ఇప్పుడు నేను చెప్పడంలా. వెన్నెలవలస ఒక్కటే కాదు, ఆమదాలవలస పట్టణం అనుసరించి అక్కడి నుంచి మదనాపురం నుంచి ఇక్కడ వరకు అన్నీ చూశారు, సర్వే చేస్తారు. వాళ్ళకి ఏది అనుకూలం అనేటటువంటిది పరిశీలన తర్వాత, సర్వే తర్వాత దానిని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది, పొల్యూషన్ దానికి అనుమతులు ఇచ్చేది. వాళ్ళు అనుమతులు ఇస్తేనే ఇక్కడికి తర్వాత ప్రక్రియకి వస్తారు. వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే తర్వాత ప్రక్రియకి వచ్చే అవకాశమే లేదు. కానీ ఆ విషయాన్ని ఈ ప్రాంతం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కనుక తీసుకుని ఉంటే ఈరోజు మాత్రం ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జులు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటువంటి ఆందోళన లేకపోయి ఉండే కదా. వినండి, ఎక్కడా ఉంటారు. ఇక్కడ చేస్తున్నది కూడా వైసీపీ పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు దానిని భూతద్దంలో చూపిస్తున్నారు. వైసీపీ పార్టీ గిరిజనులు కానటువంటి వ్యక్తులు. నేను అందుకే ఈరోజు ఇక్కడికి నాకు ఇదే ఒక్కటే గ్రామాలు కావు, ఈ నియోజకవర్గంలో 676 గ్రామాలు ఉన్నాయి, 133 పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ నెల పెన్షన్ల పంపిణీకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామానికి వెళ్తున్నాను. ఈరోజు కూడా సరుబుజ్జిలి మండలంలో, బూర్జి మండలంలో గిరిజన గ్రామాలు తక్కువే ఉంటాయి కాబట్టి, పెన్షన్దారులు తక్కువ ఉంటారు కాబట్టి 4 గ్రామాలు పెట్టుకున్నాను. అందులో భాగంగా వచ్చాను. ఈరోజు మన పెన్షన్ల పంపిణీయే కాదు, ప్రజల తాలూకా అనుమానాలను నివృత్తి చేయాలి అనేటటువంటి ఆలోచనతో కూడా ప్రజలు ఏది అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధపడే వచ్చాను. అంతేనే వాళ్ళు ఇచ్చిన సవాళ్ళని మీరు స్వీకరించి వచ్చారు. ఎందుకంటే మీరు ఈరోజు థర్మల్ పవర్ ప్రాజెక్టు రద్దు చేసిన ప్రకటన జారీ చేస్తేనే కోనరావు కుమార్ మా గ్రామంలో ఫ్లెక్సీలు కూడా పెట్టి నేను అవన్నీ చూడలేదు, నా కంటికి కూడా కనబడలేదు. మనకు కనిపిస్తున్నాయి కదా అక్కడ, నేనైతే చూడలే. చూడండి అక్కడ అవన్నీ నీకు కనబడతాయి, నువ్వు ప్రత్యర్థి కాబట్టి నీకు కనబడతాయి. నాకైతే వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలే ఒక ఎమ్మెల్యేగా వాళ్ళు ఇచ్చే గౌరవం, వాళ్ళు ఉన్నటువంటి ఆందోళన తొలగించి. నా మాట వినండి, వాళ్ళు కాదు, వాళ్ళు ఆందోళన పడాల్సిన పనే లేదు. అర్థమైందా? ఇక్కడ నేను ఎవరికైనా ఇంటింటికి 1000, 2000, 3000 ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు కలెక్షన్ చేస్తున్నారు?
ఆ పాపం ఆ పేదలందరూ కూడా ఎక్కడో పండించుకొని పంటలు పండించుకోనో లేకపోతే కూలి పనులు చేసుకొని జీవించే వ్యక్తుల కుటుంబాల దగ్గర నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు? అంటే మీరు ఎవరు మీరు వసూలు చేస్తున్నారు? పట్టించుకోవట్లేదు, వాళ్ళ సమస్య పట్టించుకునే వాళ్ళకి వాళ్ళ ఆర్థిక వినండి, నేను పట్టించుకోవాల్సిన సమయం రాలేదు. అసలు జరుగుతుందా లేదా అనేది అధికారులు ముందు నాకు తెలియజేస్తే అప్పుడు నేను వస్తా. నేను వచ్చేటప్పుడు తప్పనిసరిగా అధికారులు కూడా వస్తారు. నేను అందుకే ఈరోజు వాళ్ళలో ఉన్నటువంటి అపోహలు కొంతైనా తొలగించాలని వాళ్ళతో మాట్లాడా. 2 గంటల పాటు ఇక్కడే ఉన్నా. ఈ వెన్నెలవలస నుంచే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఆ వెన్నెలవలస గ్రామం నుంచే మాట్లాడుతున్నాం. మరలా చెప్తున్నా, వాళ్ళందరికీ కూడా చెప్పా, ఏ రోజు రమ్మనమని వాళ్ళు చెప్పినా నేను రావడానికి సిద్ధం. అర్థమైందా? అధికార యంత్రాంగంతో రమ్మనమని చెప్పిన అధికారులను అందరినీ తీసుకొని వస్తా. లేదు ఒంటరిగా రమ్మన్నా ఒంటరిగా రావడానికైనా సిద్ధం. నేను ఈ రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులు ఉంటే గన్మ్యాన్లు అక్కలేదని తిప్పి పంపించినటువంటి వ్యక్తి. నాకేం భయం ఇవన్నీ ఏం ఉండవు. నేను ఎంతోమందిని చూసా. మీ వ్యక్తిగతంగా భయం లేదు, కానీ ఆదివాసీల మనుగడకు ముప్పు వాటిల్తున్న మైదాన ప్రాంత రైతులు కూడా పూర్తి మీరు కూడా భాష మార్చాలి. గిరిజనులు వేరు, అది వేరు. ఇది మీకు అర్థం కావాలి. మీరు కూడా గిరిజనులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే మంచి చేస్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుందా లేదని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు తప్పనిసరిగా చట్టం ప్రకారం వాళ్ళ తరపున నేను పోరాడతాను. ఈరోజు నేను శాసనసభ్యుడినే కావచ్చు. ఈరోజు నా గ్రామమే ఉంది. మా సొంత ఊరు పెనుబర్తి గ్రామం, పొందూరు మండలం. నా గ్రామానికి ఆనుకొని రైల్వే పట్టాలు ఉన్నాయి. ఈరోజు 3వ లైన్ వేస్తున్నారు. ఆ 3వ లైన్లో నా ఊరిలో సగం గ్రామం పోతూ ఉంది. ఇప్పుడు అందులో నావి కూడా ఒక 3 ఇళ్ళు పోతూ ఉన్నాయి. నేను శాసనసభ్యుడినే, మరి నేను ఆపియాలి కదా. మీరందరూ చెప్పినట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నువ్వు నేను ఎవరం కూడా ఆపలేం. ఆ నిర్ణయం మేరకే వెన్నెలవలస వేదికగా థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ సాధ్యాలపై సర్వే కనుక సజావుగా జరిగి పూర్తయితే ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అన్నటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు. మీరు అనేటటువంటిది వెన్నెలవలస వేదికగా అన్న పదం తీసేయండి. ముందు అసలు మీ మీడియాలో ఆ పదం తీసేయండి. ఇందాకేం చెప్పాను నేను? ఆమదాల వలస నుంచి ఈ పరిసర ప్రాంతం ఇక్కడ 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1,30,000 మంది ప్రజలు ఉన్నారు ఈ ప్రాంతంలో. అంటే ఆమదాల వలస, బూర్జు, సర్బుజ్జులు 3 మండలాల మధ్యలో అనుకోవచ్చా? ఈ 1,30,000 మంది ప్రజలు ఇక్కడ మీరు మాట్లాడుతుంది ఎంతసేపు గిరిజనులు అన్నారు. ఏమి దళితులు కుటుంబాలు కావా? పేదరికం కాదా? బీసీల్లో పేదరికం లేదా? గిరిజనుల్లో పేదరికం లేదా? మైనారిటీల్లో పేదరికం లేదా? భూములు అన్ని కులాలకి ఉన్నాయి, అన్ని జాతుల వాళ్ళకి ఉన్నాయి, గ్రామాలలో అందరూ ఉన్నారు. పరిశ్రమ అనేది ప్రభుత్వాలు పెట్టాలనే ఒక నిర్ణయానికి వస్తే అది కూడా మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా నేను వీళ్ళందరి తరపున నేను వాళ్ళ ముందుండి నేనే పోరాడతా. చట్టం ప్రకారం వాళ్ళకి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చట్టపరంగా చేయలేకపోయినా, లేక చట్టాన్ని అమలు చేసేటప్పుడు లోపాలు ఏమున్నా, చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులకు అవగాహన లేకుండా తప్పులు జరిగిన వాటన్నిటిని కూడా నేనే ముందుండి చట్టం ప్రకారం వాళ్ళందరికీ అండదండలు అందిస్తా. ఒక సోంపేట, ఒక కాకరపల్లి థర్మల్ ప్రాజెక్టు ఉద్యమాలు కల్లారా చూశారు. అక్కడ ప్రజలు బాసటగా నిలిచారు. అక్కడ థర్మల్ పవర్ రాకుండా ఆపగలిచారు. అది కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇప్పుడు ప్రస్తుతానికి అదే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆమదాల వలస నియోజకవర్గం వేదికగా నిర్మించాలన్నటువంటి ప్రతిపాదన, ఆ ఉద్యమం మీకు గుర్తుకు రావట్లేదు? ఆ ఉద్యమం వేరు, అక్కడ పరిసరాలు వేరు. ముందు అసలు మీకు అవగాహన కల్పిస్తున్నాను ఆర్టీవీ వారికి. ఆ ప్రదేశం ఏంటి? బేల ప్రాంతం. అంటే ఈ మన శ్రీకాకుళం జిల్లాలో కొండలు, గుట్టలు, వానలు, రోడ్లు అన్నిటి మీద పడినటువంటి వర్షం, నీళ్లు మన ప్రాంతంలో అక్కడ ఏదైతే ఆ రోజు థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే పెట్టారో ప్రదేశం ప్రైవేటు వాళ్ళు, ఇక్కడ ముందుగా మీరు గమనించాల్సింది అది ప్రైవేటు వ్యక్తులు పెట్టినటువంటి ప్లాంట్. ఇది ప్రభుత్వం పెట్టాలనుకుంటున్నటువంటి ప్లాంట్. అది ప్రైవేటు వాళ్ళు, ఇది ప్రభుత్వం. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, వాళ్ళు పెట్టింది బేల ప్రాంతం. అంటే గతంలో సముద్రానికి దగ్గరగా ఉంటుంది. సముద్రం ఆటుపోట్లు వచ్చేటప్పుడు సముద్రం తాలూకా నీళ్ళని బ్యాక్ వాటర్స్ దాంట్లోకి వస్తాయి. మళ్ళీ అమావాస్య పొన్నం నాడు మళ్ళీ వెనక్కి వెళ్తుంటాయి. ఈ ప్రదేశాల్లో మైదాన ప్రాంతాల్లో పడిన వర్షం నీళ్ళు, ఎక్కువైన నీళ్ళన్నీ కూడా మనం వినియోగించుకోగా మిగిలిన అన్ని నీళ్ళు కూడా
ఆ ప్రాంతం నుంచే సముద్రంలో కలవాలి. అక్కడ అడ్డంగా నిర్మిస్తే అక్కడ దానికి ఇబ్బంది అవుతుంది. ఆటుపోట్లకి, సముద్రం తాలూకు ఆటుపోట్లకి, బ్యాక్ వాటర్స్ రావడానికి, మైదాన ప్రాంతంలో పడేదానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఆ రోజు బేల ప్రాంతంలో వద్దు అని ఎన్జీటీ చెప్పింది. అంటే ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. పరిశ్రమ వద్దని చెప్పలా, బేల ప్రాంతాల్లో పెట్టకండి. అందుకనే గతంలో అక్కడ ఉప్పు గల్లీలు ఉండేవి, ఉప్పును పండించేవాళ్ళు, ఉప్పు ఫ్యాక్టరీలు ఉండేవి. ఈరోజు మనం అందరం కూడా టేస్టెడ్ సాల్ట్కి వెళ్ళిపోయాం. కాబట్టి అక్కడ 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 పాప రైతులకు, ఉప్పు పండించే రైతులకు ఇప్పుడు పని లేదు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధం. కానీ సోంపేట, కాకరాపల్లి రెండు బేల ప్రాంతాలే. కానీ కాకరాపల్లిలో 16,000 కోట్ల రూపాయలతో 80% పనులు పూర్తయిన తర్వాత సోంపేట ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కాకరాపల్లి ఉద్యమం పురుడు పోసుకుంది. మీరు చెప్పేది అవాస్తవం, అసంబద్ధం. మీరు అడిగే ప్రశ్నే అవాస్తవం. ఎందుకనంటే కాకరాపల్లి ముందుగా ఎస్టాబ్లిష్ చేశారు. కాకరాపల్లిలోనే మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంతం వద్దని చెప్పాం. అర్థమైందా? అది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతం. అలాగే సోంపేట కూడా అదే ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతాలు వద్దన్నారు. మైదాన ప్రాంతాల్లో పెట్టొద్దని ఎన్జీటీగా పెట్టలా. అలాగనుకుంటే ఈ రాష్ట్రంలో 17 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. మన శ్రీకాకుళం పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నంలో పరవాడలో సింహాద్రి ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. మరి ఈరోజు అక్కడ ఒకప్పుడు అది చిన్న గ్రామం, 1000 మంది కూడా లేనటువంటి గ్రామం. ఈరోజు అక్కడ 2 లక్షల మంది ప్రజలు చేరారు. మరి అక్కడ మీరు చెప్పినట్టుగా పొల్యూషన్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఉంటుంది, మా జీవితాలు పోతాయి, మా కుటుంబాలు పోతాయి, మా ఆదాయం పోతాయని అనుకుంటే మరి ప్రజలు అక్కడికి ఎందుకు చేరుతున్నారు? అలాగే ఇబ్రహీంపట్నం ప్రజలు అక్కడికి ఎందుకు చేరుతున్నారు? లక్షలాది మంది ప్రజలు ఎందుకు వెళ్తున్నారు? ఎవరి కోసం వెళ్తున్నారు? కాబట్టి ఇది ఆర్థిక ప్రగతి కావాలి. ఈరోజు మన బిడ్డలు, ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు వలసలు ఎందుకు పోతున్నాం? అక్కడికి వెళ్ళి ఏమైనా కలెక్టర్ ఉద్యోగాలు చేస్తున్నారా? ఇవే కూలి పనుల కోసం, ఇదే థర్మల్ పవర్ ప్లాంట్లో పనుల కోసం. మొన్న నెల్లూరులో ఉన్నటువంటి 7 థర్మల్ పవర్ ప్లాంట్లు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 7 ఉన్నాయి. ప్రభుత్వానికి ఒకటైతే ప్రైవేటు 6 ఉన్నాయి. 7 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. మరి అక్కడ ప్రజలు ఉన్నారే. ఈరోజు ఇంకా టౌన్షిప్లు డెవలప్ అయ్యి ఈరోజు కొన్ని లక్షలాది మంది ప్రజలు అక్కడికి వెళ్ళారే. మన ప్రాంతం ప్రజలు అక్కడికి వెళ్ళి పనులు చేస్తున్నారే. కాబట్టి ఇది అవగాహన లోపం. నేను కనుక వాళ్ళు ఇంకో సూచన చేస్తున్నారు. ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తెచ్చి ఆర్థిక పరిపుష్టి కల్పించాలి, ఉపాధి కల్పించాలి, అదేదో పొందూరులో పెట్టుకుని బాగుంది సూచన చేస్తున్నారు. అదేమైనా ఆలోచన ఉందా? ఎక్కడైనా నా ఇంటి పక్కన పెట్టమన్నా పెట్టడానికి నేను సిద్ధం. మీకు ఇంకోటి తెలుసో లేదో, ఇది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేను ఇందాక చెప్పాను, ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో ముందు నిర్ధారణ చేసుకోవాలి. అది పొందూరు మండలమే కాదు, నా ఇంటిలో పెట్టమన్నా పెడతా. ప్రజల కోసం, ఆర్థిక ప్రగతి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం. ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించింది వైసీపీ వాళ్ళు కాదు, నాకు గెలిపించింది తెలుగుదేశం న్యూట్రల్ ప్రజలు, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలు నాకు 35,000 మెజార్టీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం నేను తప్పనిసరిగా పరిశ్రమలు ప్రైవేటు వాడు పెడతామన్నా నేను ఆహ్వానిస్తున్నాను. దానికి కారణం నా ఇల్లే కాదు, నా ఊర్లోనైనా పెడతా. నా ఇంట్లో పెడితే పరిశ్రమ వస్తుందంటే నా ఇంట్లో కూడా పెట్టిస్తా. ఇందులో ఎవ్వరికి కూడా ఎటువంటి ఇది ఉండదు. తర్వాత మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు అవగాహన కల్పిస్తున్నా ముందు. ఇది సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్, సూపర్ క్రిటికల్. మొన్ననే నేను కడప వెళ్ళాను, అక్కడ ఆర్టీపీపీని విజిట్ చేశాను. 3,500 ఎకరాలు. ఎన్టీఆర్ ఆ ప్రాంతంలో వాళ్ళకి దేవుడు. ఆ ప్రాంతాల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఈరోజు ఆ పరిశ్రమ రావడం వల్ల సాగడానికి నీళ్ళు వచ్చాయి, తాగడానికి నీళ్ళు వచ్చాయి. ఈరోజు మేమంతా ఆర్థిక ప్రగతితో ఉన్నామని చెప్పి ఆ చుట్టుపట్టున్నటువంటి పట్టణాలన్నీ, ఒక కుగ్రామాలుగా ఉన్నవన్నీ కూడా పట్టణాలుగా తయారయ్యాయి. ఈరోజు అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే రోడ్లు వేయడమే కాదు, ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం ఒక్కటే కాదు. ఆర్థిక అభివృద్ధి, ప్రతి ఒక్కడు ఆర్థికంగా బాగుండాలి, ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా బాగుండాలి. ఈరోజు ఆ రోజుల్లో 3,500 ఎకరాలు, అక్కడ ఉన్న కెపాసిటీ 1,650. ఇక్కడ ప్రతిపాదన చేసింది 3,200 ప్రతిపాదన చేశారు. 1,650కి 3,500 ఎకరాలు అయితే దీనికి ఎంత కావాలి? 7,000 కావాలి. కానీ ఈరోజు వాళ్ళు 1,000-1,500 ఎకరాలు మాకు చాలని అంటున్నారు. అంటే ఏంటి? టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరగడం వలన ఈరోజు అంత విస్తీర్ణాలు అక్కర్లేదు. ఇట్ ఈజ్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. దేర్ ఈజ్ నో ఎనీ పొల్యూషన్.
సూపర్. 4 గంటల పాటు వెన్నెల వలస వేదికగా ఉన్న కోన రవికుమార్‌కి ఈరోజు గ్రామస్తులందరూ మీ మాటలను ఏకీవించి ఈరోజు ఆ ఆందోళన విరమించుకుంటారన్నటువంటి సంకేతం మీకొచ్చిందా? 6 నెలల నుంచి నీ బోటి వాళ్ళందరూ నూరు పోసింది. నేను నిలబడి గంటలోనే మాట్లాడితే వెళ్ళిపోద్దా? నీ సావాసం 6 నెలలు అయింది వాళ్ళకి. 6 నెలల సావాసానికి ఒక గంటలోనే అయిపోద్దా? తప్పనిసరిగా నేను కూడా ట్యూన్ చేస్తా. నేను కూడా ఇంకా నిరంతరం వస్తా, ఇంటింటికి వెళ్తా. దీనివల్ల కలిగే లాభం అసలు వస్తుందో రాదో నాకు తెలియదు. అది కూడా నేను మీకు చెప్పాలి. నేను ఇప్పుడు కూడా వాళ్ళకి అదే చెప్పాను. ఈ నిమిషం వరకు మీతో మాట్లాడుతున్న ఈ నిమిషం వరకు వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. ప్రకటన మాత్రమే చూశాను. ప్రకటన అయిపోతే అయిపోయిందా? అంటే ఇల్లు అలకంగానే పండగ అయిపోయిందా? ఇల్లు అలకంగానే పండగ అయిపోదు కదా. ఇది ప్రకటన ఇచ్చిన తర్వాత అనేక ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి సర్వే చేయించి వాళ్ళు ఈ ప్రాంతం అంతా సర్వే చేస్తున్నారు. నేను ఒక దగ్గర నేనేం చెప్పలా ఈ ప్రాంతం బాగుంటుందని. నేను చెప్పడానికి హుయామై ఏమైనా పొల్యూషన్ ఇంజనీర్, ఏమైనా కలెక్టర్, ఏమైనా సిఎండి ఆఫ్ జన్కో, ఏమైనా ఎమ్మెల్యే. కానీ మీ నియోజకవర్గాలు జరుగుతున్న దానికి మీ నియోజకవర్గం ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడంలో ఆ సర్వే ఆరోగ్యకరంగా జరగాలి, సాధ్యాసాధ్యాలు పరీక్షించాలి. ఆ పరీక్షించిన నేపథ్యంలో వాళ్ళని మాత్రం వాళ్ళకి స్వాగతించే విధంగా సూచించాలి. నేను అదే చెప్పాను. వాళ్ళందరికీ గిరిజన సోదరులే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ ఇది ఒక వెన్నెల వలసదే అనుకుంటున్నారు. అందుకే నేను మీరు కూడా భాష మార్చమని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు కూడా మీడియా వాళ్ళకి ఇదేదో వెన్నెల వలస వేదిక కాదు, దయచేసి మార్చండి. మీరు 10 మంది వెన్నెల వలస అంటే అదేనేమో అనుకుంటున్నారు. కాదు. ఎవరు చెప్పారు వెన్నెల వలసని? ఈజ్ దేర్ ఎనీ సర్వే రిపోర్ట్? ఈజ్ దేర్ ఎనీ ఆర్డర్స్? ప్రభుత్వం నుంచి కానీ సర్వే నివేదికలు కానీ ఎక్కడైనా ఉన్నాయా? స్థలం కళ్ళతో చూశారు మాత్రమే. సర్వే జరిగితేనే వాళ్ళకు కూడా అపోహలు, నాకు తెలిసి 90% అపోహలు పోతాయి. సర్వే జరిగిన తర్వాత వాళ్ళకు అనుకూలం అంటే అప్పుడు నేను మాట్లాడతా. అనుకూలమో కాదో అసలు ఏమీ తెలియకుండా ఏమైనా మాట్లాడాలి నేను? చెప్పండి మీరే. మీరేం మాట్లాడకపోబట్టే ఈరోజు వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ చెంతను చేరి వాళ్ళతో మాట్లాడుకోండి. ఇక్కడ అది అవసరం లేదు. మాకు పార్టీ, మా కూటమి ప్రభుత్వం ఉంది. మా కూటమిలో 3 పార్టీలు ఉన్నాం. మా నాయకులకు కూడా చెప్తున్నాము, తప్పనిసరిగా నేను కూడా వస్తా. అందుకే నేను ఇందాక చెప్పాను వారికి, నేను మీ దగ్గరికే వస్తా. మీరు వస్తామన్నా నాకు అభ్యంతరం లేదు. నేను మీ దగ్గరికే వస్తా. ఎప్పుడు రమ్మంటారో నాకు చెప్పండి, డేట్ చెప్పండి, నేనే వస్తా. తప్పనిసరిగా గ్రామాలన్నిటికీ వస్తా. కానీ ఈ విషయంలో చాలామంది ఈ ఆందోళనలో భాగస్వామ్యమైన మీ పార్టీకి సంబంధించిన ఈ 3 కుటుంబాలు చాలామంది మీ దగ్గరకు వచ్చి విన్నవించుకున్నా కూడాను మీరు పెడచెవిని పెట్టడంతోనే ఈరోజు ఉద్యమం అంటే ఎవరైతే వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ అడుగుజాడలో నడిచామని చెప్తున్నారు. పెడచెవని ఎవరికైనా వాళ్ళకు కూడా ఏం చెప్పాలి? నేను ముందు మా వాళ్ళకి నేను ట్యూన్ చేసుకోవాలి. అర్థమైంది? ఇప్పుడు వాడు క్లారినేట్ ఊదేటటువంటి వాడు ముందు పక్కోడికి ఎలాగైనా పడుతుందో తర్వాత ముందు వాడు ఏం చేస్తాడు? ఇంట్లోన ప్రాక్టీస్ చేసుకుంటాడు. అర్థమైందా? అది బాగుందా లేదా ఇన్స్ట్రుమెంట్ అని. అలాగే నేను ముందు మా వాళ్ళకి ట్యూన్ చేయాలి. నేను వీళ్ళకి కూడా మేమందరం ఇప్పుడు ఇన్క్లూడింగ్ మీ, మాకేమైనా తెలుసా థర్మల్ పవర్ ప్లాంట్ గురించి? మేమైనా పనిచేసి వచ్చాము అక్కడ అందరం? మేమైనా ఇంజనీర్లమా? మాకేం తెలుసు? మేము కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నేను కూడా ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పియూసీ చైర్మన్ హోదాలో ఆ జన్కో డిపార్ట్మెంట్ పిలిచి మేము విషయాలు తెలుసుకున్నాను. అందులో భాగంగానే ఆర్టీపీపీ క్షేత్రస్థాయికి వెళ్ళి చూసి వచ్చాను. అర్థమైందా? నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను కూడా తెలుసుకుంటున్నాను. ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది, దీనివల్ల ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి, నష్టాలు జరిగితే ఏ రకంగా జరుగుతుంది, ఏ రూపంలో జరుగుతుంది, లాభం జరిగితే ఏ రకమైన లాభాలు వస్తున్నాయి, ఎంతవరకు లాభాలు వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అంటే ఎక్కడుండే వాళ్ళకి ఇన్ని తిరిగి వచ్చిన నాకు తెలియకపోతే మరి ఈ ఊర్లో ఉండేవాడుకో లేకపోతే ఆడెవడో ఏళ్ళ దగ్గర ఇంటింటికి 2000 3000 వసూలు చేసుకొని కాలక్షేపం చేసేవాడుకో వాడికి తెలుస్తాయా? చెప్పండి మీరే. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, ఈ ప్రాంతం అనుకూలమా కాదా అనేది సర్వే జరిగిన తర్వాతే నిర్ణయం అవుతుంది. నిర్ణయమైన మరుక్షణం నేను వాళ్ళందరికీ వాళ్ళ తరపున ప్రభుత్వంకి నేను పోరాడతా, నేను అండగా ఉంటా. అన్ని కార్యక్రమాలు వాళ్ళకి అమలయ్యేంత వరకు నేనే అండగా ఉంటా. శాసనసభ్యుడిగా నా బాధ్యత అది.
ప్రభుత్వాన్ని నేను శాసనసభ్యుడిని అంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కదా. శాసనసభ్యుడు విధేంటి? ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడమే నా బాధ్యత. అమలు చేసేటటువంటి ప్రక్రియలో ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటాను. నా విద్యుత్ ధర్మాన్ని, నా తాలూకా బాధ్యతని నేను నిర్వర్తిస్తాను. మీ ద్వారా తెలియజేస్తున్నాను. గిరిజనులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అపోహలు పడద్దు. నా భాష ఒక్కొక్కటి నువ్వే తీసుకెళ్ళి ఆ మొక్కలు కత్తిరించి చేస్తున్నావు. ఈ మొక్కలు కత్తిరించి చేస్తే ఆ మొక్కలో నాకు చూసిన దానికి వినడానికి ఏమర్థం ఉంటుంది? భాషలో కూడా మన భాష ఒక రకంగా ఉంటుంది. మన భాష మనం ఇలా మాట్లాడే విధంగా వాళ్ళు మాట్లాడుకోలేరు. దానిని అన్వయించేవాడు ఇంకోటి. కాబట్టి భాషలో ఇబ్బందుల వల్ల కూడా కొంత ఇబ్బంది ఉన్నది ఇప్పుడు నేను గ్రహించా. భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా కూడా చూస్తా. నేను కూడా అవసరమైతే ఇలాంటి వాటి దగ్గర నేర్చుకుంటా. ఆ భాషని నేర్చుకొని అందులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. గిరిజన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎవరికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఉన్నటువంటి వ్యక్తే ప్రజాప్రతినిధి. మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మంచి జరిగినా, ప్రభుత్వంతో ఏదున్నా వాళ్ళకి అండగా ఉండేటటువంటి వ్యక్తిని నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వం 2 రాష్ట్రాల్లో ప్రతిపాదించినటువంటి ఈ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఆమదాలవలస నియోజకవర్గంలో ఈరోజు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్వహించి నివేదిక ఇంకా ఇవ్వాల్సింది. ఈ ప్రతిపాదన ప్రకటించిన నాటి నుండి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆందోళన మాత్రం ఈరోజు తొలగించేందుకు సుమారు 5 గంటల పాటు 8 నెలలుగా ఆందోళన చేపడుతున్నటువంటి ఆ ఆదివాసీలు కావచ్చు, రైతులు కావచ్చు, గ్రామస్తులు వాళ్ళందరినీ కూడా ఎవరు కూడాను ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ ప్రాంతం కనుక థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైందైతే ఆ రోజు మాత్రం ఈ ప్రాంతం ప్రజలకు వచ్చినటువంటి సమస్యపై వారికి అండగా నిలిచి ప్రభుత్వంతో దెబ్బలాడైనా కూడాను ఆయనకి మెరుగైనటువంటి ప్యాకేజీలు కావచ్చు, పునరావాసం కావచ్చు కల్పించేందుకు మాత్రం తాను వారి పక్షానే ఉంటానని చెప్పి తేల్చారు. మరి ఈ విషయంలో రేపటి నుండి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి అవుతాయా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వినవలసి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.